మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా వివిధ వింగ్లో ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వాళ్ళకు క్రమబద్ధీకరించాలి, అలాగే ఉద్యోగ భద్రత కావాలని సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. నా పేరు బాలకృష్ణ అండి. నేను సిద్దిపేట సమగ్ర శిక్ష జిల్లా జేఏసీ అధ్యక్షుడిని. మేము గత 15 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. మాకు కనీసమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు. మరి మేము ఉద్యోగ భద్రత కావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మరి మేము గత సంవత్సరము 24 రోజులు మేము మరి దీక్ష చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా సభాస్థలానికి వచ్చి మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా ప్రభుత్వం రాగానే వెంటనే 100 రోజుల లోపలే మేము అందరినీ కూడా మీకు ప్రగతి భవన్కు పిలిపించి మీకు ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కారం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మరి గత 8 నెలలు అవుతుంది, అయినా కూడా మా మీద ఎలాంటి స్పందన లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగిని మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా ఉద్యోగురాలు మాట్లాడతారు, చెప్పండి మేడం. మేము కేజీబీవి రాష్ట్ర స్థాయి అసోసియేటివ్ ప్రెసిడెంట్ కృష్ణవేణిని మాట్లాడుతున్నానండి. ఒకటి, సమగ్ర శిక్షలో 21,000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నాము. మేము గత సంవత్సరంలో ఇలాగే మా రెగ్యులరైజేషన్ కోసము పోరాటం చేసినటువంటి క్రమంలో అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఘటనా స్థలానికి విచ్చేయడం జరిగింది. విచ్చేసినటువంటి క్రమంలో మీది చాలా చిన్న సమస్య, ఒక్క ఛాయ్ తాగినటువంటి సమయంలోనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లోపే ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి మాట వారు ఇవ్వడం జరిగింది. మరొక ఉద్యోగస్థ చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్, నేను సిఆర్పిగా పనిచేస్తున్నాను. గత పుష్కరానికంటే ఎక్కువ కాలంగా మేము విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా జాయిన్ అయినాము. ఈ కాంట్రాక్టు ఉద్యోగులుగా చేసుకుంటా మా ఫ్యామిలీలను మేము పోషించుకోలేనటువంటి పరిస్థితి. మా యవ్వనము, మా సేవ, మా శ్రమ మొత్తము కూడా ఈ ప్రభుత్వానికి ఏదో సేవ చేస్తున్నాం, కానీ మరి మా బతుకులకు రేపు పొద్దుగాల మా యవ్వనం అయిపోతుంది, మేము చదువుకునే సమయం అయిపోతుంది, మా కాలం అయిపోయిన తర్వాత మేము కేవలం ఒక అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఉందని మేము గత సంవత్సరంలో 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మేము ఉద్యమానికి కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమాలు చేసేటువంటి క్రమంలో వివిధ పార్టీల యొక్క అధినేతలను కలిసినాం, అందరి యొక్క మద్దతు తీసుకున్నాము. ఇందులో భాగంగానే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి దాదాపు అందరు మంత్రులు, దాదాపుగా అందరు ఎమ్మెల్యేలను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చింది. సారే స్వయంగా వరంగల్కు వచ్చి ఇక్కడ మా దీక్షా శిబిరానికి వచ్చి సారు మా పరిష్కారము మిమ్మల్ని ఎంతసేపట్లో చేస్తాం, ఒక ఛాయ్ దానికి సమయంలో చేస్తామని ప్రత్యక్షంగా మాట ఇచ్చాడు. దాంతోపాటు ట్విట్టర్లో కూడా సార్ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేశాడు. కావాలంటే మీరు మా బ్యానర్లో కూడా చూడొచ్చు. ఈ విధంగా ఆ మాట ఇచ్చిర్రు. సార్ ప్రభుత్వానికి ఎన్నో విధమైన క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, కాకపోతే ఇంతమంది యొక్క జీవితాలు కూడా ఇదొక ఇంపార్టెంట్ విషయమే సార్. దయచేసి మా అందరి పక్షాన, మా యొక్క ఫ్యామిలీల పక్షాన మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఒక్క నిమిషము మాపై దృష్టి సారించండి. మా యొక్క సమస్యలను ఎంతోమంది పిట్టలో రాలిపోతున్నటువంటి మా యొక్క ఉన్నటువంటి వాళ్ళు, మా యొక్క పిల్లలకు భవిష్యత్తు ఏంది, మా భార్య పిల్లలకు భవిష్యత్తు ఏంది, ఒక్కసారి మా యందు దయతలిచి మా కుటుంబాలను ఆదుకోండి, మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి. మా యొక్క సేవలను ప్రభుత్వానికి చేయడానికి, గవర్నమెంట్కి కానీ విద్యా వ్యవస్థకు కానీ చేయడానికి మేము ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా సేవలను వాడుకోండి, మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు సిద్దిపేట శాఖ పక్షాన విన్నవించుకుంటున్నాం సార్. మరొక చెప్పండి సార్. సార్ నమస్కారం, నా పేరు సురేందరు. నేను రాష్ట్ర ఎంఎస్ కోఆర్డినేటర్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను, జేఏసీ అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మేము ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, మహాధారణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. దీనికి ప్రధాన నేపథ్యం ఏంటంటే, మా మిత్రులు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా సభాస్థలికి వచ్చి 100 రోజుల్లోపు మీ సమస్యను పరిష్కారం చేస్తాం, మేము అధికారం రాగానే ప్రగతి భవన్కు పిలిచి ఛాయ్ తాగినంత సమయంలోనే మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు మీ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా ఉన్నాం. ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా ఇదేదో స్కీమ్ అని చెప్పేసి అని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మేము విద్యా వ్యవస్థలో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులం. ఈరోజు
రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, కాంప్లెక్స్, స్కూలు ఎక్కడ తీసుకున్నా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులమే ఈరోజు మేము కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాం, మేమే పనిచేస్తున్నాం విద్యాశాఖలో, ఇంకే వ్యవస్థ కూడా మీకు అనుసంధానంగా మీకు రిపోర్టింగ్ కానీ మీ విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా ఎవరు ఇవ్వట్లేదు, మేము మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మా సేవలను గుర్తించి మా సమగ్ర శిక్షను విద్యాశాఖలో, పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మీరు తక్షణమే మీరు ఏదైతే ఎలక్షన్ ముందట ఇచ్చినారో ఆ సమస్యను వెంటనే ఛాయ్ తాగినంత సమయంలో చేస్తున్నారు. ఆ సమస్యను ఛాయ్ కాదు, ఇప్పుడు చాలా సమయం పట్టింది, 8 నెలల సమయం అయింది, వెంటనే చేయాలని చెప్పి కోరుతున్నాం. విన్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అనేక రోజుల నుంచి కూడా వాళ్ళ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నారు. వెంటనే సమాన పనికి సమాన వేతనం, దాంతోపాటుగా రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేయాలని వాళ్ళ ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.